ఓటింగ్ అనాలిసిస్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. కొత్త పాయింట్స్ కొత్త యాంగిల్స్లో మాట్లాడబోతున్నాను. దానికంటే ముందుగా ఈ వీడియోకి నేను అట్లీస్ట్ ఒక 7-8 వేల లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డోరీ తమ్ముడు సౌండ్ వినిస్తుంది. 7-8,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతోపాటుగా ఒక 2,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామెంట్స్ ఏమి చేయొద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని మీరు బుసగొట్టండి. కింద బుస బాగా ఎత్తి లేపాలి. డబ్బా ఉంటుంది చూసారా, రోజు భరణి గారు అండ్ దివ్య గారు కూర్చొని డబ్బా ఉంటుంది చూసారా, ఆ కాన్వర్జేషన్ అలాంటి డబ్బాలాగా మీ కంటెస్టెంట్కి బయట కింద భయంకరమైన డబ్బా కొట్టి ఆ డబ్బా కొట్టిన కామెంట్కి లైకులు కొట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఆ ఓటు ఎందుకు వేస్తున్నారో పెట్టండి. వాళ్ళ పాజిటివ్స్ పెట్టండి. ఆ కంటెస్టెంట్ పాజిటివ్స్ మీరు కామెంట్ కొట్టాలా, పెట్టిన కామెంట్కి మీరు లైకులు కొట్టాలి వేరే వాళ్ళు. అప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ టాప్లో వస్తారు. వాళ్ళకి ఓటింగ్ పడుద్ది. అది శ్రీజ కావచ్చు, తర్వాత హరీష్ గారు కావచ్చు, సంజన గారు కావచ్చు, ఫ్లోరా గారు కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, దాంతోపాటుగా మన దివ్య గారు కూడా కావచ్చు. ఎవరైనా కానీ ఆ కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు రీజన్ పెట్టండి. ఆ రీజన్ పెట్టిన కామెంట్స్కి మీకు ఇష్టమైతే ఆ కామెంట్స్ని లైకులు కొట్టండి. పైకి రావాలా, అది జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. వీడియోస్ చూసే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కామెంట్స్లోకి వెళ్తారు. అరే ఏంట్రా వాళ్ళ పాజిటివ్స్ ఏంట్రా, ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి నేను స్కోప్ ఇస్తున్నాను. కమాన్ లెట్స్ గో. ఎంత ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. ఈ వీడియోలో నిజంగా చెప్తున్నాను, ఓటింగ్ నిన్నటికి ఈ రోజుకి మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. మొత్తం తారుమారు. రీజన్స్ ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మామ, టాస్క్ జరిగితేనే సీజన్లు వేసేది, టాస్క్ జరిగితేనే గ్రాఫులు తారుమారేది. ఒక్కొక్క ఇన్సిడెంట్కి ఒక్కొక్క రకంగా డిఫరెన్స్. జనాలు ఆడాడు, అమ్మ ఏంట్రా ఈ పిల్లబలి ఆడిందే, వీడి ఇతనేంట్రా ఇలా ఆడాడు. ఒక్కసారిగా ఆ గ్రాఫ్ కూడా ఏ టైంలో చేంజ్ అవుతాయంటే ఇనిషియల్ వీక్స్లోనే చేంజ్ అవుద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ గారు ఉన్నారు, 50-60% ఓటింగ్ ఉంది. అలాంటి కంటెస్టెంట్స్ వాళ్ళకేంటి పర్ఫార్మెన్స్ కంటే కూడా ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటి, ఆవిడని కదా ఎవరైనా ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్, ఆ పర్సంటేజ్ అలాగ మెయింటైన్ అవుతూ ఉంటుంది కొన్ని రోజుల వరకు. ఎప్పటి వరకు అవుట్ షైన్ అవ్వనంత వరకు, వేరే కంటెస్టెంట్స్లో ఎవరైనా అవుట్ షైన్ అవ్వనంత వరకు, షైన్ అవ్వనంత వరకు వీళ్ళు లైన్లో ఉంటారు. వీళ్ళు షైన్ అయిన తర్వాత అలాంటి వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కొంతమంది టర్న్ అవుతారు. ఈవిడ ఒక్కరే కాదు, ఎవరైనా కూడా. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో అంత స్కోప్ ఉంటుంది. ఇంకా ఫిక్స్ అవ్వరు జనాలు. మన ఫేవరెట్ ఎవడు నచ్చట్లేదురా స్వామి ఎందుకురా అని అనుకుంటూ ఎవ్రీ సింగిల్ డే చూస్తూ ఒక్కొక్కరు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ తెలియడం, బిహేవియర్ తెలియడం, మంచితనం తెలియడం, అందం తెలియడం, ఒక్కొక్కటి అందానికి కూడా వేస్తారు. కొంతమంది వస్తారు, అబ్బా ఏమన్నా ఆడుతున్న టాస్క్లని రకరకాల ఫీచర్స్ చూసుకొని వాళ్ళే కనెక్ట్ అవుతూ వస్తున్నప్పుడు గ్రాఫ్ చేంజ్ అవుద్ది. ఆ గ్రాఫ్ చేంజ్ అవ్వాలి అంటే టాస్కులు పడాలి. అలాంటి టాస్కులు ఈ వీక్లో పడ్డాయి కాబట్టి ఘోరంగా చేంజ్ అవుతున్నాయి ఓటింగ్. ఘోరమైన ఓటింగ్ చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు జరుగుతుంది, దానికి రీజన్స్ ఏంటి, ఈ పర్టికులర్ వీక్లో ఎలిమినేట్ కాబోయేది ఎవరు అనేది కూడా ఖరాఖండిగా చెప్పేస్తా. మీరు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని మనస్ఫూర్తిగా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే సీజన్కి బాగుంటుంది, ఈ వీక్ ఉన్న వాళ్ళందరిలోకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి జెన్యూన్గా అది కామెంట్ చేయండి. ఇప్పుడు మాట్లాడతా. సంజన గారు ఈజ్ ఆన్ ద టాప్, అంతే ఫిక్స్ అయిపోండి. ఈ వీక్ మొత్తానికి సంజన గారు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ద రీజన్ ఈజ్ ఆవిడలో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఈ రోజు నాకు సంజన గారు ఒకనొక సిచ్యువేషన్లో నచ్చారు స్వామి. రివ్యూలో ఎపిసోడ్లో చెబుతాం అనుకున్నా, దానికంటే ముందు ఫ్యూ మినిట్స్ ఇక్కడ చెప్తాను. ఆవిడ మొత్తం మీద సీజన్ అంతా చూసుకుంటే ఎవ్రీథింగ్ ప్లానెడ్గా ఆడుతున్నారు. ఒక కంటెస్టెంట్కి కంటెంట్ రావాలి అంటే ఆవిడ దగ్గర బలం లేదు, ఆవిడ ఫిజికల్లీ ఫిట్ కాదు, దాంతోపాటుగా ఆవిడ బాలింత అదే పోస్ట్ పార్టమ్స్ ఉన్నాయి, దాంతోపాటుగా ఇవన్నీ ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి ఆవిడ ఎరగదీసి తాట తీసే అవకాశం తక్కువ, టాస్కుల్లో ఏమి చేయలేరు. కాబట్టి ఆవిడ కంటెంట్ క్రియేషన్కి ఏమేమి అవసరం ఉందో అవన్నీ వాడుకుంటూ వచ్చారు. దొంగతనం కావచ్చు, దొంగతనాలు చిరాకు వచ్చేసినాయి, అవి పక్కన పెడదాం. దొంగతనాలు కావచ్చు, ఒక సిచ్యువేషన్ వాడుకొని దాని రిలేటెడ్గా కాన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్స్ బిల్డప్ చేసుకోవడం కావచ్చు. ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్లో సంజన గారు రిలేటెడ్గా కంటెంట్ లేకుండా ఉన్న క్షణము ఉన్న ఎపిసోడే లేదు. ఆ కంటెంట్ క్రియేషన్ ఏదైతే ఉందో, కొన్నిసార్లు ఆ కంటెంట్ క్రియేషన్లో నెగిటివ్స్ ఉంటాయి, ఆ నెగిటివ్స్ చెప్తాం. కొన్నిసార్లు ఆ కంటెంట్ క్రియేషన్లో పాజిటివ్స్ ఉన్నాయి. ఓవరాల్గా కంటెంట్ ఎక్కువ వచ్చే కొద్ది ఏం జరగద్దు అంటే, నేను ప్రతిసారి చెప్పే మాటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ వస్తూ పోతే, నెగిటివ్ ఎక్కువ వచ్చిన కంటెస్టెంట్కి కూడా ఒక్కసారిగా పాజిటివ్ ఎపిసోడ్ పడితే ఇదంతా కవర్ అయిపోద్ది. తిట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఫ్యాన్స్ అయిపోతారు. అలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది ఎవరికైనా కానీ, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సంజన గారు రిలేటెడ్ ఈరోజు నాకు ఒక ఇన్సిడెంట్లో నచ్చల. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆవిడ ఏం చేశారంటే, ఒక టైంలో సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్,
ఏంటి మీరు శ్రీజాని తీసుకున్నారు టాస్క్లోకి సపోర్టర్, ఎందుకంటే హరీష్కి దెబ్బతలది, హరీష్కి దెబ్బతలిందని రీప్లేస్మెంట్ కావాలంటే చేసుకోండి, మీ టీమ్ లీడర్స్ ఒప్పుకుంటే శ్రీజాని కానీ దివ్యాన్ని కానీ పెట్టుకోవాలంటే అందరూ కలిసి శ్రీజాని పెట్టుకుంటారు. అలా సుమన్ శెట్టి ఎందుకు ఒప్పుకున్నామని మధ్యలో గొడవ వేసుకున్నా, ఇల్లాజికల్ గొడవ వేసుకున్నామని అర్థమైంది నాకు. అసలు ఆ విషయం నచ్చల సంజన గారు. కానీ తర్వాత ఒకనొక టైంలో స్ట్రాటజికల్గా ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేసి నేను ఇమానియల్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నా అనేది కెమెరాలకు ఎక్కించిన విధానం కానీ, అక్కడ గ్రూప్ డిస్కషన్ చేసిన విధానం కానీ అవన్నీ కూడా పిక్చర్ క్లియర్. ఆవిడ డిస్కషన్ చేసి లాస్ట్కి దాని మీద ఇంటరాక్షన్ స్టార్ట్ చేసి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే, ఆర్గ్యుమెంట్లో తెలివైన వాళ్ళకి ఎవరికైనా ఏం అర్థమవుతుంది తెలుసా? ఈరోజు ఆవిడ ఏం ఎరగదీయడానికి ఏం లేదు పాపం. ఏం ఎరగదీస్తే వాళ్ళందరి లెక్కల ఏజ్ ఎక్కువ ఉంది, ఫిజికల్లీ ఫిట్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలుగుతారు ఏమో అమ్మాయిలు, ఈవిడేం చేయలేరు. చేయలేకుండా కామ్గా కూర్చోకుండా అక్కడ ఒక డిస్కషన్ పాయింట్ రీచ్ చేసింది, ఇమానియల్కి సపోర్ట్ చేసేసింది. అక్కడ ఏమనుకుంటారు, గ్రూపులో ఆడకుండా నువ్వేంటి ఇమానియల్కి సపోర్ట్ చేసేవని నెగిటివ్ సెన్స్లో మాట్లాడతారు. ఓవరాల్గా డిబేటబుల్ పాయింట్ వచ్చింది. ఆ డిబేట్లో పాజిటివ్ అయ్యేది సంజన గారు. దానికి రీజన్ ఏంటంటే, ఇమానియల్ ఈవిడ కోసం తృణప్రాయంగా వితిన్ 1 సెకండ్స్ ఆలోచన ఇసి పెరిగి అవతలేసాడు క్యాప్టెన్సీని పెరిగి అవతలేసినప్పుడు, ఆ క్యాప్టెన్సీని పెరిగి అవతలేసిన వ్యక్తి కోసం నిలబడ్డాన్ని ఎవడైనా తప్పుగా ఫీల్ అవుతాడా? ఎన్ని బ్లేములైన పని, ఎంత బ్యాడ్ రిమార్క్స్ అయినా రావని, ఎంత బ్యాడ్ నేమ్ అయినా రాని, నువ్వు నిన్ను నమ్ముకొని నీ కోసం క్యాప్టెన్సీని వదులుకున్న వాడి కోసం నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ చేయడానికి నువ్వు ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే, అది కూడా ఎప్పుడు నీ టీము అసలు గెలిచే ఛాన్సే లేదన్నప్పుడు, నీ టీంకి అంత సీన్ లేదు, అయిపోయింది. లాస్ట్ 5th బాల్ అదే ఒక్క బాల్ ఉందని అందరికీ తెలుసు. అక్కడ ఆ ఒక్క బాల్తో వచ్చినంత మాత్రం వీళ్ళకి ఒరిగేది ఏమీ లేదన్నప్పుడు, నీకు హెల్ప్ చేసిన వాడికి హెల్ప్ చేయడంలో ఒక అడుగు ముందుకేసి డేర్ చేసి ఒక మాట అనిపించుకున్న తప్పు లేదనే స్వభావం ఏదైతే ఉందో, కంటెంట్ క్రియేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు, తోపు అంతే. జెన్యూన్గా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, తోపు. భలే అనిపించింది నాకు. అమ్మ జీవితం దీంట్లో ఎలారా వెతికారు ఆవిడ లాజిక్, దీంట్లో ఎలారా కంటెంట్ క్రియేట్ చేయగలిగారని టూ గుడ్ అనిపించింది. ఇది అనిపించిన తర్వాత అనిపించింది, షీ విల్ డూ సంథింగ్, ఏదో ఒకటి కంటెంట్ చేస్తారు. నెగిటివ్ అవ్వచ్చు కొన్నిసార్లు పాజిటివ్ అవ్వచ్చు, సంథింగ్ ప్రతిరోజు కనపడతానే ఉంటుంది, తప్పదు. టూ గుడ్ అనిపించింది అది. ప్లస్ దాంతోపాటు ఇన్ని చేస్తున్నప్పుడు ఇమానియల్ ఓటింగ్ మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. ఇమానియల్ ఎలా ఆడుతున్నాడు, అమ్మ ఈ మాట స్వామి ఇమానియల్ది. నీ ఇలాంటి ఆట చూపిస్తున్నప్పుడు, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు ఆడపది నెగిటివ్స్ వచ్చినా కూడా లేచిపోతాయి ఎన్ని గాల్లోకి, ఏం నెగిటివ్స్ వస్తావని. అలా ఉంది ఇమానియల్ ఆట. అలా ఆడుతున్నప్పుడు ఇమానియల్ ఓటింగ్ అంతా ఎవరికి పోద్ది? తిప్పి మడత పెట్టి సంజనాకి వేస్తారు అంతే ఆటోమేటిక్గా. సో నెంబర్ 1 పొజిషన్లో సంజన గారు జమ్మని లేచి అలాగే ఉన్నారు, ఇంకా లేస్తుంది కూడా. ఎందుకంటే ఇమానియల్ ఆడే కొన్ని ఇమానియల్ ఓటింగ్ అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెంబర్ 2లో వచ్చి ఈవిడ గురించి మళ్ళీ లాస్ట్ లేదన్నట్టు మాట్లాడదాం. నెంబర్ 2లో శ్రీజ, దమ్ము శ్రీజ. ఈ అమ్మాయి నెంబర్ 2కి పాకింది. దానికి రీజన్ ఒకే ఒకటి, నిన్న టాస్కుల్లో చంపేసింది. స్విమ్మింగ్ పూల్లో మైక్ ఉందా ఏముందా ఆడపిల్ల అది ఇది ఏమి చూసేలా, బాలు పోయింది, దూకాలా తెచ్చేయాలా పెట్టేయాలా, టప్ప అందరినీ దోసుకుంటూ. అమ్మాయి బాడీ ఎంత బాడీ స్వామి, క్లియర్గా ఎవరైనా పైన పడితే బై మిస్టేక్ అంతా అయిపోయింది. ఇంకా సీజన్ నుంచి బయటకు వచ్చేంత లాంటి వీక్ బాడీ అమ్మాయి బాబు. అయినా కూడా ఆడాలా, సేవ్ అవ్వాలా, జనాలు ఏదో చూపించుకోవాలా, మన టాలెంట్ చూపించుకోవాలా, మన కష్టం జనాలకు తెలియాలని తప్పించి ఆ కసి తప్ప అమ్మాయిని నడిచేది ఏమి లేదు. అమ్మాయిలో స్టిల్ ఆ కసితో ఆడుతుంది, ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తుంది. దాంతోపాటుగా నిన్నంతా ఒక ఎత్తు అయితే తీసేసిన తర్వాత 2 సార్లు తీసేశారు అమ్మాయిని. ఎక్కడ సింపతికి ట్రై చేయలేదు, తెలియకుండా కన్నీళ్ళు వచ్చాయి నేను కళ్యాణ్ తీసేసేటప్పుడు. ఈరోజు ఆట ఆడింది ఆ అమ్మాయి. ఏం తెలుసు ఈరోజు ఆట, ఆ అమ్మాయికి సంబంధం లేని టీము ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్ కెమెరాకి, బిగ్ బాస్ ఖాళీగా ఉన్నాం, బిగ్ బాస్ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయని, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని 2-3 సార్లు బతినాడితే హరీష్ గారికి కాళ్ళు దెబ్బతేలిందని బిగ్ బాస్ శ్రీజ ఆర్ దివ్యాలలో ఒకరిని ఆడించుకోవడానికి మీరు ఒప్పుకుంటే ఆడించుకోండి అంటే శ్రీజాని ఒప్పించుకున్నారు. శ్రీజాకి సంబంధించిన టీమే కాదు బ్లూ టీం, శ్రీజాకి సంబంధించిన సంబంధమే లేదు. కానీ బ్లూ టీంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా అమ్మాయి ఆడి బ్లూ టీంకి ఒక బాల్ తీసుకెళ్ళి దాంట్లో వేసి తర్వాత 2వ బాల్ కూడా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి, అంటే ఇమానియలా శ్రీజానా గెలిచేదని ఇమానియలా శ్రీజా అని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నది కూడా రీతు చౌదరి అండ్ తనుజ గారు. వాళ్ళిద్దరికంటే ఆ అమ్మాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బ్లూ టీంలో ఉండే అమ్మాయికి సంబంధం లేని టీంలో ఓట్లు ఎందుకు పడవు, ఆడితే ఎందుకు పడవు ఓట్లు? టూ కూడా అనిపించింది. అరే అంటే నువ్వు ఏ టీంకైనా తీసుకో, ఎక్కడైనా తీసుకో శ్రీజని, ఆ నమ్మిన టీంకి ఆ అమ్మాయి ఉన్న టీంకి చంపేస్తుంది, ప్రాణం పెట్టేస్తుంది అంతేగా. అది క్లియర్గా విజిబుల్ అయింది ఈరోజు. ఎనీ టీం నీ సెలక్షన్లో ఏ టీంకి వచ్చినా శ్రీజ 1000% ఎఫర్ట్స్ ఇచ్చి ఆ టీం కోసం ప్రాణం అట్టే పెట్టేస్తుంది. జుట్టు లేసిపోని ఇబ్బంది పడిని, అమ్మాయికి పెయిన్స్ రాని, కాళ్ళు తొక్కని, చేతులు తొక్కని, అంతమంది బలవంతులునని మధ్యలో ఎలికి పిల్లలాగా దూరేసి ఆడుతున్న విధానం ఏదైతుందో నెక్స్ట్ లెవెల్ ఫ్రమ్ శ్రీజ గారు.
2 కూడా అండి. షీ ఈజ్ ఇన్ నెంబర్ 2 పొజిషన్. దీనికి ఇంకొక లాజిక్ కూడా ఉంది, చూసుకోండి. కామనర్స్ దాడి చూసుకోండి, ఇక్కడ నుంచి దాడితో దెబ్బ 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 గుద్ద అవుతలేస్తారు కామనర్స్. చూడండి, ఉల్టా పల్టా ఓడలు బండ్లు ఓడలు అవుతానే ఉంటాయి. సెలబ్రిటీస్కి గడ్డు కాలం ఈ వీక్. చూడండి ఎందుకు కామనర్స్ ఇది ఎందుకు అవుతుంది తెలుసా హవా. ఇప్పుడు శ్రీజాకి సెకండ్ పొజిషన్లో ఉంది చూసారా, ఫస్ట్ పొజిషన్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ వీకెండ్కి వచ్చేసరికి. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఫామ్లోకి వచ్చాడు. కళ్యాణ్ పడాలకు సంబంధించిన ఓటింగ్ కానీ, కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఆ సపోర్టర్స్ కావచ్చు, ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికి వేస్తారు? హరీష్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రీజాకి వేస్తారు. శ్రీజాకి కూడా కొంత ఓటింగ్ పడుద్ది. రీజన్ ఈజ్ శ్రీజాకి కళ్యాణ్కి ఉన్న రిలేషన్షిప్. ఒకప్పుడు శ్రీజ ప్రియా క్లోజు, ఇప్పుడు శ్రీజ ప్రియా కాదు, శ్రీజ కళ్యాణ్ అండ్ ప్రియా క్లోజు. ప్రియా ఉండండి, ప్రియా కబడి ఉండే. కానీ ఇక్కడ కళ్యాణ్ శ్రీజ ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు ఏం తెలుసా, లైవ్లో పవన్ కళ్యాణ్ 2 కూడా అండి. ఎన్ని ఎపిసోడ్లో చెప్తాను, స్టిల్ ఇప్పుడు ఒకసారి చెప్తారు. క్యాప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో 6 మందిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు 6 మందికి గేమ్స్ పెట్టాలి మీరే. కాబట్టి ఎవరు 6 మందిని సెలెక్ట్ చేసుకుంటారని కళ్యాణ్కి ఇమానుయల్కి ఇస్తే, ఇమానుయల్ని ఒప్పించి శ్రీజాకి సంబంధం లేదు, శ్రీజ అవుట్ ఆఫ్ ది టాస్క్ అంటారు వాళ్ళ టీమే. కానీ ఎలాంటి లాజిక్ పట్టి ట్రై చేస్తున్నాడు చూసారు శ్రీజ కోసం కెమెరాల దగ్గర. బిగ్ బాస్ హరీష్ గారి కోసం శ్రీజ ఆడింది కదా బిగ్ బాస్. అలాంటప్పుడు హరీష్ గారు క్యాప్టెన్సీ కంటెండర్ నాకు కొద్దు కాలు బాలేదన్నాడు. సో శ్రీజాని ఆడించుకోవచ్చు, శ్రీజాని సెలెక్ట్ చేస్తాం బిగ్ బాస్ అని అడిగితే వద్దన్నాడు బిగ్ బాస్. అంటే శ్రీజ కోసం ట్రై చేస్తాం, అంత ఫ్రెండ్షిప్ ఉంది. ఇవి చూసినప్పుడు శ్రీజ ఫ్యాన్స్ పడితే ఆటోమేటిక్గా అవి కూడా యాడ్ అవ్వబట్టే అతనికి వేయాల్సిన వాళ్ళు కామనర్స్కి వేస్తారు. కాబట్టి ఎందుకంటే ఈ సీజన్లో జరుగుతుంది సెలబ్రిటీ ఫ్యాన్స్ అందరూ సెలబ్రిటీస్కి వేయబట్టే ఫ్లోరా గారు ఏంటయ్యా సెకండ్లో థర్డ్లో వచ్చేది. సెలబ్రిటీ ఫ్యాన్స్ వేసేస్తున్నారు, అలాగే కామనర్స్ ఫ్యాన్స్ కూడా వేస్తున్నారు. శ్రీజ సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో రీతూ చౌదరి గారు ఉన్నారు. ఈవిడికి రీజన్ వచ్చి డెమాన్ పవన్కి సంబంధించిన ఓటింగ్ పడుతుంది. ఈవిడ కూడా ఏ మాటకా మాట కింద మీద చూసుకోదండి. రీతూ చౌదరి గారు ఆటలో తగులుతుందా, దెబ్బలు తగులుతున్నాయా, ఏదైనా అవుతుందా, ఇబ్బంది పడుతుందా, గ్లామర్ దెబ్బ తింటుందా, ఏమీ ఆలోచించరు రీతూ చౌదరి. అవతలు ఎవడైనా ఉన్నని ఆడాలా, గెలవాలా, ఎఫర్ట్స్ పెట్టాలా, పిప్పి చేయాలి. ఎవడైనా కింద ఉన్నవాడిని తొక్కి పెట్టి నారదేసింది టాస్క్లు. రీతూ చౌదరి ఒక రేంజ్ ఆటగత్తి కాదు ఆవిడ, అనొచ్చు తప్పు, ఆటగాడు, భయంకరమైన ఆటగాడు ఆవిడ. మామూలుగా ఆటలేదు. ప్రతి టాస్క్లు అంతే, ఆర్గ్యుమెంట్స్లో కానీ టాస్కుల్లో కానీ అందంగా ఉంది. దాంతోపాటు లవ్ ట్రాక్ కూడా ఉంది కాబట్టి అలా పడుతుంది. దాంతోపాటు డెమాన్ పవన్ రిలేటెడ్గా ఓటింగ్ అంతా ఇవి పడుతుంది. అండ్ ఇమానుయల్తో కూడా క్లోజ్గా ఉంటుంది, తనూజ గారితో కూడా క్లోజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓటింగ్ కూడా షేర్ అయ్యి ఈవిడ నెంబర్ 3 పొజిషన్లో రీతూ చౌదరి గారు ఉన్నారు. 2 గుడ్. ఈ వీక్లో ఆవిడ ఇందాక టాస్క్తో సహా అన్ని టాస్కుల్లో బాగా ఆడుతుంది. ఒక టాస్క్ అర టాస్క్ కాదు. రీతూ చౌదరి, శ్రీజ వీళ్ళిద్దరిని ఏ టాస్క్ లేని అంతే, వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేదురా అనేసి ఎవడు ముక్కులో ఏళ్ళు పెట్టి చూపిలేడు. మూసుకొని ఉండాల్సింది ఎవడ, అరే ఆడలేరు ఇంకా అంతకంటే ఎవడ ఆడతారా అని ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఈవిడ 3rd పొజిషన్. 4th పొజిషన్కి వచ్చేసరికి దివ్య నిఖిత గారు అండి. దివ్య నిఖిత గారికి ఈరోజు మైనస్ ఏంటంటే ఈరోజు కంటెంట్ లేదు ఆవిడ, ఈరోజు టాస్కులు పర్ఫార్మెన్స్ లేదు. ఈరోజు ఆవిడకి ఛాన్స్ రానివ్వలేవాళ్ళు. వచ్చింటే ఆవిడ పర్ఫామ్ చేసేది, ఈవిడ వస్తే నెగిటివ్ అవుద్ది అనుకొని ఈవిడికి భయపడి శ్రీజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు లీడర్స్ అందరూ. సో ఆవిడ ఇంపాక్ట్ ఎంత ఉందో చూశారు కదా. దాంతోపాటుగా నిన్న టాస్కుల్లో హరీష్ గారిని పట్టుకున్న విధానం, హరీష్ గారు పట్టుకున్నప్పుడు హరీష్ గారిని వదిలించుకొని వెళ్ళిన విధానం, దాంతోపాటుగా నామినేషన్లో ఆవిడ చూపించిన ఫైర్, ఆవిడ చూపించిన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ 2 గుడ్. సినిమా అబ్జల్యూట్ సినిమా అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈవిడికి ఓటింగ్ పడుతుంది. దాంతోపాటు ఈవిడ కొంత ఫాలోయింగ్ కూడా ఉంది వచ్చేటప్పటికే. అది ఇది మిక్స్ చేసి ఈవిడికి ఓటింగ్ పడుతుంది. ఈవిడికి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇంకా చెప్పాల్సిందే, భరణి గారు ఇప్పుడే ఆనిముత్యాలు వదిలారు, ఏరుకొని వచ్చేసా మీకు చెబుదామని. ఆనిముత్యాలు ఏంటంటే ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్. సుమన్ అలాగా సుమన్, ఇప్పుడు మన దివ్య వాళ్ళ అమ్మకి చెప్పేవాడంట, అన్నయ్య లేడు, నాకు అన్నయ్య లేడు అని అనిపిస్తుంది అని ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేదంట. నన్ను ఇప్పుడు అన్నయ్య అనుకుంటుంది అమ్మాయి. అబ్బో, నన్ను అన్నయ్య అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంకా చాలా ఓపెన్ అయిపోతా, చాలా ఓపెన్ అవుతాయి ఇక్కడి నుంచి. అమ్మాయి దగ్గర చాలా ఓపెన్ అవుతా. చాలా అనకూడదన్నా, ఓపెన్ అవుతా అనాల, ఎందుకంటే ఇంతవరకు ఓపెన్ అవ్వాల. చాలా ఓపెన్ అయిపోతాను. అంత బాండింగ్ క్రియేట్ అయింది అన్నాజీలాగా. నెక్స్ట్ బాండింగ్ ఓపెన్ చేశాడు, అన్ఫోల్డ్ చేశాడు అన్నయ్య. కూతురు, చెల్లెలు, తమ్ముడు, అల్లుడు అన్ని బాండ్స్ అన్ని అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ బాండ్ వల్ల దివ్యనిఖిత గారికి భరణి గారికి ఉన్న ఓటింగ్ అంతా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆ రకంగా కూడా దివ్యనిఖిత గారు గెటింగ్ ఓట్స్, తన పర్ఫార్మెన్స్కి భరణి గారు ఓటింగ్ షేర్ అన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ 2లో వీళ్ళిద్దరిలో ఒకరు లేదా వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ 2లో ఉన్న వాళ్ళు హరీష్ గారు అండ్ ఫ్లోరా గారు, వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ దగ్గర సేమ్ ఓటింగ్ ఉంది. వీళ్ళిద్దరిలో కొంచెం అటు ఇటుగా ఉన్నది, కొంచెం బెనిఫిట్ అవుతూ ఉన్నది హరీష్ గారు, కొంచెం ఎడ్జ్లో ఉన్నారు. ఫ్లోరా గారికి లీస్ట్లో ఉన్నాయి. ద రీజన్ ఈజ్ ఫ్లోరా గారికి అంటే హరీష్ గారికి నేను పర్ఫార్మెన్స్ స్కోప్ వచ్చింది, పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఇంజురీ అయిందన్న సింపతి వచ్చే అవకాశం కూడా ఉంది. మేబీ అది ఎంత మాత్రం ఇంజురీ చూస్తారు తోటి. కానీ ఇతనికి కొంత ప్లస్ ఏంటంటే కళ్యాణ్ పడాలకి హౌస్లో
హరీష్కి కొంచెం క్లోజ్ ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాలకు సంబంధించిన ఓటింగ్ కానీ కామనర్స్కి సంబంధించిన కామనర్స్ గ్రాఫ్ అంతా పెరుగుతున్నప్పుడు కామనర్స్కి సంబంధించిన ఓటింగ్ కానీ ఇతనికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇతనికి ఒక ఫిక్స్డ్ ఓటింగ్ బ్యాంక్ కూడా ఉంది. కాబట్టి హరీష్ గారు కూడా ఆల్మోస్ట్ సేవ్ అవుతారు ఈ వీక్ అన్న ఫీలింగ్ నాకుంది, గట్టిగా ఉంది. ఇక్కడ లాస్ట్లో ఉండేది ఫ్లోరా గారు మంచి మనిషి, ఒబీడియంట్గా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, ఎవ్రీథింగ్ గుడ్. ఆవిడ తెలుగు రావట్లేదు, అది బిగ్గెస్ట్ మైనస్. తెలుగు రావట్లేదు. ఆడియన్స్లో కూర్చొని లైవ్ చూసే వాళ్ళు ఎవరికైనా ఆవిడది ఏం అర్థం కాదు. ఆవిడ ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడతారు లైవ్ చూస్తున్నా నాకే రోజుకి 3 సార్లు కూడా వినపడదు ఆవిడ వాయిస్. అలాంటిది ఎపిసోడ్లో 3-4 సార్లు వినిపించాలంటే ఆవిడ మాట్లాడిన ప్రతిసారి బిగ్ బాస్ వేసుకుంటున్నాడు అంతే. అలాంటప్పుడు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ వేసుకొని చూస్తున్నప్పుడు తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో చదువు రాని మా నాయన లాంటి వాళ్ళు, మా అమ్మ లాంటి వాళ్ళు, మమ్మల్ని ఏర్లేని అలాంటి వాళ్ళకి ఎవరికైనా దగ్గరికి పోయి చదువుకున్నట్టు కూడా చదువు రాని వాళ్ళు ఆవిడ ఏం అర్థం చేసుకుని ఆవిడకి ఏం ఓట్లేస్తారు? దట్ ఈస్ ద లాజిక్. దాంతోపాటుగా ఆవిడ ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆవిడ స్థాయికి మించి ఆవిడ ఏజ్కి మించి బాగా ఆడుతున్నారు, దట్స్ ఫర్ ష్యూర్. బట్ కామనర్స్ ఊపు మొదలైన తర్వాత కొంత ఫేడ్ అవుట్ అవుతున్నారు ఆవిడది. అది తనకి డ్యామేజ్ తీసుకొని వచ్చి షీఈ్ ఇన్ డేంజర్ జోన్. ఎవరైనా ఫ్లోరా షైరీ గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నట్టు ఓట్లు వేసుకోండి. అదేవిధంగా కొంచెం సేఫ్ సైడ్లో ఉన్న హరీష్ గారు కూడా ఇన్ డేంజర్ జోన్. ఆయన ఫ్యాన్స్ కూడా ఎవరన్నా ఉన్నా ఓట్లు వేసుకోండి. వాళ్ళిద్దరిలో ఒకరు లేదా వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. అది పరిస్థితి. మీకేమనిపిస్తుంది? నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తుందా? మీరే ఓట్ వేయాలి. మీరే చెప్పండి కింద కామెంట్స్లో. కరెక్ట్గా చెప్పారో ఓడాలనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి. పెంచుదాం, డోస్ పెంచుదాం, కష్టపడితే రిజల్ట్స్ ఉంటుంది. మీరు ఆ రిజల్ట్స్ ఇవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. లైక్లు చేయండి మామ, చూస్తున్నారు కదా. ఇప్పుడు లైక్ చెయ్యి. ఇదిగో మళ్ళీ వెనక్కి తీసి లైక్ చేసి కింద కామెంట్ చేసి వెళ్ళండి. లవ్ యూ. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా మాట్లాడాలన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. స్టోరీస్ చెక్ చేస్తూ ఉంటే బిగ్ బాస్ అప్డేట్స్ ఉంటాయి. లవ్ యూ.